అమ్మ నాన్న బట్టలు ఉతకడానికి వెళ్తారు, ఇంటింటికి పనికి కూడా వెళ్తారు. నాన్న అయితే బట్టలు ఉతకడానికి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరికి కొంచెం బాగోలేదు హెల్త్. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒక 6 years నుంచి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాను. వైజాగ్ డిస్టిక్ తరపు నుంచి క్రికెట్ ఆడుతున్నాను. స్టేట్కి రిప్రజెంట్ చేశాను 19. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఏపీఎల్ ఆడాను కానీ ఛాన్స్ రాలేదు. ఇప్పుడు ఈ ఇయర్ కూడా నాకు ఏపీఎల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇందులో కూడా నాకు ఛాన్స్ వస్తుందని అనుకుంటున్నాను. మెయిన్గా లాక్డౌన్ తర్వాత మా ఇంట్లో చాలా స్ట్రగుల్స్ స్టార్ట్ అయింది. ఎందుకంటే కంప్లీట్గా అన్నీ బిజినెస్ మొత్తం అంతా డౌన్ అయిపోయింది. ఇంకా ఇంట్లో కూడా ఫైనాన్షియల్ చాలా ఇబ్బంది అయింది. తర్వాత లాక్డౌన్ అయిన తర్వాత ఒక 2 years తర్వాత ఈ పానీపూరి షాప్ పెట్టడం జరిగింది. అమ్మ ఒక డబ్బులు నగలు ఇవన్నీ కొన్ని తాకట్టు పెట్టి మిగతా ఫ్రెండ్స్ కూడా కొంచెం సపోర్ట్ చేశారు. అన్నయ్య సర్కిల్ నుంచి కూడా కొంచెం ట్రై చేశాడు. అన్నయ్యని కొంచెం కలిసి పెట్టింది. సక్సెస్ఫుల్గా కొంచెం బాగానే అవుతుంది ఇప్పుడు అంతవరకు. ఎందుకంటే మార్నింగ్ అంతా సామాన్లన్నీ ఇవ్వగా మిగతా టైంలో అంతా ఫుల్ టైం ప్రాక్టీస్ చేస్తూ ఈవినింగ్ టైం ఏమైనా షాప్ చూసుకోవడం జరుగుతుంది. ప్రాక్టీస్కి వెళ్ళడం కూడా స్టార్టింగ్లో అయితే చాలా ఇబ్బంది పడేవాడిని. ఎందుకంటే ఇక్కడ నుంచి మధురవాడ ప్రాక్టీస్కి వెళ్ళాలి. అప్పుడప్పుడు సైకిల్ మీద వెళ్ళాను. తర్వాత రిటర్న్ రావడం సైకిల్ మీద మధురవాడ ఎక్కడి నుంచి చూస్తే మనం 16-17 kilometers ఉంటుంది కదా. మరి సైకిల్ మీద అయితే నిజంగా వెళ్ళాను. అది నేను స్టార్టింగ్లో అయితే నాకు అది ఎప్పటికీ గుర్తే. నేను క్రికెట్ ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసినప్పుడు అయితే స్టార్టింగ్లో చాలా ఎందుకు స్టార్ట్ చేసి అది ఇదని చాలా మాట్లాడేవారు కానీ పట్టించుకోకుండా నా ప్రయత్నం నేను ట్రై చేశాను.